సునీల్ ఇందాక అన్నాడు ఈ సినిమా ఎంత ఊపిచ్చిందంటే యాక్చువల్గా ఈ సినిమాలో ఎస్పెషల్లీ ఆ బోర్డ్ రూమ్ సీన్ అన్నీ అతను కలిసి ఆ పైకెక్కి ఎంజాయ్ చేసేది వాడే ఐడియా, నేను పైకెక్కి డ్యాన్స్ చేసేస్తాను చేసేది పోయితే. సో అసలు ఆ సీన్ అసలు మేమైతే థియేటర్లో మీరు ఎంత ఎంజాయ్ చేశారో, షూట్ చేసేటప్పుడు మేము ఎంత ఎంజాయ్ చేసాం. సునీల్కి నేను ఒకటే అన్నా, నువ్వు నాకు ఉండు అంతే, కావాలంటే వెనకాల నడుచుకుంటూ వెళ్ళిపో, కానీ నవ్వుతూ నువ్వు సీరియస్గా ఉండకని చెప్పాను. నువ్వు ఉండు చాలు అంతే, సరదాగా నాతో ఉండు చాలు. మన ఇద్దరం కలిసి పంజాగుట్ట రూమ్లో కలిసి మా ఇద్దరికి ఎన్నో పవర్స్ ఉండేవి, మీకు ఎవరికి తెలియదు, మేము పంచుకోలేదు ఎవరు. ఎందుకంటే అతను చెప్పినా నేను వద్ద పర్లేదు, కొన్ని పవర్స్ ఉన్నాయి. మన పవర్స్ ఏంటంటే యాక్చువల్లీ నేను వాడికి చాలాసార్లు చేసి మీ ఇద్దరం పడుకున్నప్పుడు శీతాకాలంలో కింద పడుకున్న ఫ్యాన్ తిరుగుతుండే, చాలా చలి ఉండేది. నేను నా పవర్స్ వాడి ఆ ఫ్యాన్ ఆఫ్ చేశాను. ఎందుకంటే అట్లా చూస్తూ పిలుస్తుంటే ఆడు ఇంకా తట్టుకోలేక ఇది ఎలాగ ఆపడని ఆడే లేచి పాప ఆపే. ఆ రకంగా మీ ఇద్దరం ఎన్నో అలా వాడు అలాగే కావాలని ఏంటంటే లోపల మంచినీళ్ళు కావాల్సి వచ్చినా సరే వాడు తాకుండా ఉంటే నేనే తీసుకొచ్చేవాళ్ళు. అలా ఒకళ్ళు సైకో కైనసిస్ అని కొన్ని ప్రయోగాలు అవి చేసాం మీ ఇద్దరు. సో ఆ రోజుల నుంచి ఎంత సరదాగా ఉన్నాం. అట్లా జస్ట్ ఊరికే సెట్లో ఉండు చాలు, నాకు అంతకు మించి ఇంకేం అక్కర్లేదు. జస్ట్ ఐ వాంట్ హ్యావ్ దట్ ఏమంటారు కానీ ఆ వింటేజ్ సునీల్ కావాలి అని కోరుకున్నాను.